ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఈ ఉదయమును బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రస్తుతం నా జీవితం ఎటు వెళ్తుంది, ఎటు చూసినా కూడా నష్టము, ఎండిపోయిన పరిస్థితి, కరువు, పేదరికమును చూస్తున్నాను అని కలవరపడుతూ ఆలోచిస్తూ ఉన్నారా? ఏ ఉద్యోగం లేదు, ఒకప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి నా జీవితం అంతా ఎండిపోయినట్లుగా మారిపోయింది, దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి కలవరపడుతున్నారు. ప్రియ దైవజనమా, ఈ రోజున ప్రభు మీతో వాగ్దానం చేసి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం, రాబోవు కాలమునందు మీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఆమేన్. రాబోవు కాలమందు ప్రభు మీకు మేలు చేయబోతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి నష్టము, ఇప్పుడు ఉన్నటువంటి దారిద్ర్యం, పేదరికం అన్నిటిని కూడా ప్రభు తీసివేయినట్లుగా నీ జీవితంలో ముందు దినములో దీవెన, ఆశీర్వాదము కలుగునట్లుగా ఆయన మేలు చేయబోతున్నాడు. అందరూ చేయి విడిచిపెట్టవచ్చు ప్రస్తుత పరిస్థితిని బట్టి. ఎవరూ కూడా నీకు సహాయం చేయకోకుండా అందరూ కూడా తమ చేతులు వెనక్కి లాక్కొని ఉండొచ్చు. సొంత నీ సహోదరులు, సొంత నీ తోడబుట్టినటువంటి వాళ్ళు సైతం నీకు ఏ సహాయము చేయనటువంటి వారిగా, ఏ సహాయము కూడా చేయకోకుండా మౌనంగా నిలబడి నీ పరిస్థితులను చూస్తూ ఉన్నారేమో, కానీ ప్రభు మాత్రం ఎంత మాత్రం కూడా నీ విషయంలో మౌనముగా లేడు. ఆయన ఏదో ఒక అద్భుతమును చేయడానికి నీ జీవితంలో రేపటి దినమునే, రాబోవు కాలమునందే మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నని ప్రభు చెప్తున్నాడు. ప్రస్తుతం నీవు ఉన్నటువంటి ఒంటరి పరిస్థితి, ప్రస్తుతం నీవు ఉన్నటువంటి కరువు, పేదరికం, అనేకుల దగ్గర చేయి చాపి అడిగేటటువంటి పరిస్థితిని అంతటిని కూడా దేవుడు రూపుమార్చబోతున్నాడు. నిశ్చయముగా దీవెన, ఆశీర్వాదం నీ జీవితంలోనికి రాబోతున్నది. సేవ చేసినటువంటి వారు ఏంటి ప్రస్తుతం నా భవిష్యత్తు ఏంటి, ప్రస్తుతం నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కలవరపడుతూ దిగ్భ్రాంతి చెందుతున్నారా? రాబో కాలముందు దేవుడు మీ జీవితంలో, మీ పరిచర్యలో మేలు చేసి ఆశీర్వదించి కుడివైపునకు ఎడమవైపునకు మిమ్మల్ని విస్తరింప చేయనట్లుగా చేయబోతున్నాడు. మిమ్మల్ని అభివృద్ధి పరచినట్లుగా చేయబోతున్నాడు. మీరు మొవ్వు వేసి పైకి ఎదుగునట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మీరు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, మీ హృదయంతో మీరు చెప్పుకుంటూ ఉండండి, మీరు నోటితో పలుకుతూ ఉండండి. రాబోవు కాలమందు దేవుడు నా జీవితంలో మేలు చేయబోతున్నాడు. రాబోవు కాలమందు దేవుడు నా ప్రతి పరిస్థితిని మార్చివేసి నాకు ఆశీర్వాదమును, దీవెనను నాకు ప్రభు కలగ చేయబోతున్నాడు. నిరీక్షణ ఉంది, నమ్మిక ఉంది. ఎందుకు చనిపోవాలి అని ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఆలోచిస్తున్నాం, ఇక నా జీవితం మారదు, ఇక నా భవిష్యత్ అంతా నష్టము, పోరాటములు, కష్టములు, కన్నీళ్లు, శ్రమలు, ఒంటరితనమే అని చెప్పేసి ఎందుకు ప్రియ దైవజనమా ఆత్మహత్య చేసుకున్న తలంపుల చేత ప్రేరేపించబడుతున్నారు? ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, రాబోవు కాలమందు నీకు మేలు కలగబోతున్నది. నీ ప్రతి పరిస్థితులు కూడా మార్పు చెందబోతున్నాయి. నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. ఎక్కడైతే ఏ రక్త సంబంధుల మధ్యలో అయితే, ఏ ఇంటి వారి మధ్యలో అయితే మీరు వెలివేయబడ్డట్లుగా తక్కువ చూపు చూడబడ్డారో అక్కడే ప్రభు మిమ్మల్ని మరలా పునరుద్ధరించి లేపబోతున్నాడు. అక్కడ నీ పడిపోయినటువంటి ప్రాకారములన్నిటిని కూడా ప్రభు తిరిగి కట్టబోతున్నాడు. నీ కూలిపోయినటువంటి గుడారమును సైతం తిరిగి మరలా ప్రభు నిర్మించి నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసు క్రీస్తు ప్రభా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రస్తుత కాల పరిస్థితిని బట్టి ఆత్మహత్య చేసుకోవాలి, ఇక నాకు భవిష్యత్తులో ఏ ఆధారము లేదు, ఏ నమ్మిక లేదు, నా జీవితం అంతా ఇదే రీతిగా కష్టములు, నష్టములు, శ్రమలు గుండా, ఒంటరితనము గుండా, ఎవరి నుంచి కూడా ఆదరణ కానీ సహాయం కానీ లేని పరిస్థితి గుండా ప్రయాణిస్తుందని చెప్పేసి కృంగిపోయి ఉన్నారు. వారితో మీరు మాట్లాడేందుకు స్తోత్రములు. వారి జీవితంలో నిశ్చయముగా రాబోవు కాలమందు మేలు కలుగును గాక. వారు పడిపోయినటువంటి స్థితి నుంచి మరలా వారు తిరిగి లేవనెత్తబడును గాక. వారు కూలిపోయిన ప్రతి ప్రాకారములు తిరిగి మరలా నిలబెట్టబడును గాక, కట్టబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా వారి జీవితంలో ఆశీర్వాదములతో నింపండి, దీవెనలతో నింపండి. ఏ ఉద్యోగము లేదని, ఏ పని కూడా లేదని వారు ఎంతగైతే సతమతమై కన్నీళ్లు కారుస్తున్నారో నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తుండగా నిశ్చయముగా నీ హస్తములో ఉన్న ప్రతి దీవెనల చేత, ప్రతి ఆశీర్వాదముల చేత మీ గుప్పిలను విప్పి వారిని పోషించి వారి హృదయములు మీరు నింపుమని ప్రార్థిస్తుంటున్నాను. దీవెన కలుగులుగా అని ప్రార్థిస్తుంటున్నాను. మేలు చేయము యేసు నామములో. వారి హృదయంలో ఇప్పుడే నమ్మిక పుట్టును గాక. ఏ నమ్మికను అయితే వారు కోల్పోయారో, ఏ విశ్వాసం అయితే వారు కోల్పోయారో, యేసు నామములో వారి హృదయంలో తిరిగి మరలా నమ్మిక కలుగును గాక. యేసు భవిష్యత్తు కాలంలో ముందు దినముల్లో మేలు చేయబోతున్నాడు. ఆశీర్వాదం నా జీవితంలో కుమ్మరించబోతున్నాడు.
మార్చబోతున్నాడు అని చెప్పేసి వారి హృదయంలో నమ్మిక కలుగును గాక. ఇప్పుడే విశ్వాసపు ఆత్మ వారి హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయమని, వారిని దినమంతా మీరు కాపాడి క్షేమమును అనుగ్రహించి గొప్ప సాక్ష్యం వారి జీవితంలో లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. రాబో కాలమందు మీకు నిశ్చయముగా మేలు కలగబోతున్నది. ఎంత మాత్రం కూడా తొందరపడి నిర్ణయములు తీసుకోకండి. ఆత్మహత్య ఆలోచనలు విరమించుకునండి. నీ ముందు కాల భవిష్యత్తులో నిశ్చయముగా గొప్ప సాక్ష్యం నీ ద్వారా ప్రభు లేవనెత్తి అనేకులు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సాక్ష్యాన్ని నిన్ను ప్రభు మార్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.